తమిళనాడులో రాజకీయాలు కీలక మలుపులు తీసుకుంటున్నాయి. ఒకవైపు డీఎంకే అధినేత స్టాలిన్‌తో సీఎం విజయ్ భేటీ కానున్నారు. మరి ఇంకోవైపు తమిళనాడు రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారే చక్రం తిప్పినట్టుగా వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మరి ఈ అంశాలన్నిటిపైన చర్చించడానికి ప్రముఖ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు మనతో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. యెస్. మనం చూసినట్టయితే డీఎంకే అధినేత స్టాలిన్ గారితో సీఎం విజయ్ గారు భేటీ కానున్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం సార్? చాలా మంచి సాంప్రదాయం. ముఖ్యమంత్రి ప్రతిపక్షాన్ని పార్టీ సంబంధించిన నాయకుడిని కలవడం అనేది రాజకీయాల్లో ఒక మంచి సాంప్రదాయం. తమిళనాడు రాజకీయాల్లో కక్షలు, కార్పణ్యాలు, గొడవలు ఒకప్పుడు గట్టిగా ఉండేవి. ఒకరి ఇంట్లో ఈ కాకి ఇంకొక ఇంట్లో వాగదు అనేంతగా ఉండేది. మనం చూసాం తమిళనాడు సీఎంగా కరుణానిధి గారు ఉన్నప్పుడు జయలలిత గారిని నిండు అసెంబ్లీలో అవమానించారని ప్రతిజ్ఞ చేసాము. బయటికి వెళ్ళి మళ్ళీ గెలిచి కరుణానిధి గారిని ఆ వయసులో ఎర్లీ మార్నింగ్ వెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన తీరు, ఇవన్నీ చూసినప్పుడు ఒక కక్షపూరితమైన వాతావరణం రాష్ట్రంలో క్వైట్ ఆపోజిట్ గా ఈరోజు విజయ్ గారు వ్యవహరిస్తున్న తీరు ఖచ్చితంగా అభినందించదగ్గ విషయం. ఏ రాష్ట్రంలో అది రావాలి. ఎందుకంటే వారిని కలిసినంత మాత్రం వాళ్ళ అభిప్రాయాలతో కలిసినట్టు కాదు. ప్రతిపక్షానికి అధికార పార్టీకి లేదా రెండు రాజకీయ పార్టీల మధ్య భావ ఘర్షణ ఉండాలి కానీ భౌతిక ఘర్షణ ఉండకూడదు. రాజకీయ ప్రత్యర్థులే తప్ప రాజకీయ శత్రువులు కాదు. ఇట్లా ఉంటేనే ప్రజాస్వామ్యం మనుగడ సాధిస్తుంది, మంచి సాంప్రదాయం ఉంటుంది. ఆ సాంప్రదాయాన్ని విజయ్ గారు వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు స్టాలిన్ గారిని కలవడం ద్వారా ఒక మంచి సిగ్నల్ ఇచ్చినట్టు అవుతుంది. రెండోది, విజయ్ గారు రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుంచి గవర్నర్ పిలుపులో ప్రమాణ స్వీకారం దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ప్రజలకు చూపించినంత గురించి ఇప్పుడు డిఎంకే అధినేత స్టాలిన్ గారిని, ఇవన్నీ చూసినప్పుడు చాలా పరిణితి చెందినటువంటి దూరదృష్టితో కూడుకున్న రాజకీయాలు చేస్తున్నాడు. కరెక్ట్ టైంలో పార్టీ పెట్టాడు. ఎందుకని ఒక పక్క జయలలిత గారు లేరు, కరుణానిధి గారు లేరు, స్టాల్వర్డ్స్ లేరు, ఒక స్టాలిన్ గారే కనిపిస్తుంది. ఆయన కూడా 75 దాకా వచ్చేసింది. ఈ టైంలో గ్యాప్ కనిపిస్తోంది. ఇది సరైన సమయం. ముఖ్యమంత్రి అవుతామా కాదా అనేది వేరే సంగతి. ఇది సరైన సమయం. తమిళనాడులో రాజకీయ నాయకుడుగా నన్ను ఎదగడానికి అన్నాడు. అది కరెక్ట్ టైం అని అనూహ్యంగా సక్సెస్ ఏకంగా ముఖ్యమంత్రి అయిపోయాడు. ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభల్లో కూడా కరుణానిధి మన స్టాలిన్ గారిని విమర్శలు చేసిన స్టాలిన్ గారిని ఏమీ అనకుండా అంకుల్ అని ఒకసారి, తర్వాత సార్ అని ఒకసారి సంబోధించి విమర్శలు చేశాడు. రాజకీయ విమర్శలు చాలా పదునుగా చేసినాడు, కానీ భాష చాలా పదుపుగా వాడారు, చాలా అద్భుతంగా చేశారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి వాళ్ళ భార్య ఇష్యూ వచ్చినప్పుడు, త్రిష గొడవ వచ్చినప్పుడు ఎక్కడ వణకకుండా, ఎటువంటి ఇబ్బంది పడకుండా ఎస్ నా ఫ్రెండ్ అని గర్వంగా చెప్పాడు. దీని ప్రభావం వల్ల నష్టపోవచ్చు అంటే తన కోసం నిలబడిన వాళ్ళు ఎన్నికల్లో కానీ ప్రజాస్వామ్యంలో రాజకీయ అవసరాల కోసం పక్కన పెట్టడం అనేది పచ్చి అవకాశవాదం. త్రిషాన తన ఫ్రెండ్, కానీ ఫ్రెండ్ అయినప్పుడు ఎన్నికల సమయంలో మహిళ ఇట్లాంటిది ఏదైనా వస్తుందంటే మనం ఎన్నికలైన తర్వాత పక్కన పెట్టేద్దాం అనుకుంటారు చాలా మంది. కానీ ఆయన పాటించలా. ఎన్నికల్లో గెలవడం వాడడం అనేది ఒక సాధారణ విషయం. బట్ నా ఫ్రెండే, ఆమె కూడా అట్లే ప్రవర్తించింది. ఆ రకంగా ఫ్రెండ్షిప్ కానీ విలువలకు కానీ పదవి కోసం అవకాశాల కోసం కాకుండా స్నేహం కోసం నిలబడ్డాడు. కాబట్టి ప్రజలు దాన్ని ఆహ్వానించారు, ఆయన గెలిపించారు. ఇప్పుడు తాజాగా స్టాలిన్ గారిని కలవడం, నిన్నటి మొన్నటి వరకు ఒక రకమైన అందరూ భయం వచ్చేసింది, ఇంక ప్రమాణ స్వీకారం చేస్తాడా చేయడానికి. ఎందుకంటే గవర్నర్ పిలవట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఏదైనా అవకాశం ఉంటే ఏఐడిఎంకి రప్పించుకునేటువంటి, ఇక్కడ కూడా తొనక్కుండా వెనక్కుండా ఆవేశపడకుండా చాలా నెంపాదిగా వ్యవహరించి అందరూ మన్నలు పొందాడు. కాబట్టి ఖచ్చితంగా విజయ్ గారు మంచి నాయకుడిగా ఎదిగారు. ఇవన్నీ దానివల్ల మంచి సాంప్రదాయం. విజయ్ గారిని పరిణితి చెందిన నాయకుడు. అదేవిధంగా రాజకీయంగా కలిసి వస్తుంది. తొందరపడిపోయి ఏదో కేంద్ర ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది, గవర్నర్ పిలవట్లేదని ఏఐడిఎంతో కలిసిపోయింటే రాజకీయ జీవితం అంత ఎదుగుదల ఉండదు. ఇప్పుడు ఏకంగా తనే ఉంటాడు, రేపు ఏఐడిఎంకే చీలిపోతుంది, తనతో కలిసిపోతుంది కూడా. కాబట్టి ఒక నిజాయితీగా విలువలతో కూడిన రాజకీయాలు చేస్తే ఎంతటి మంచి ఫలితాలు వస్తుందనడానికి విజయ్ మంచి ఎగ్జాంపుల్ ఉంటుంది. ఈ సాంప్రదాయం కొనసాగితే తమిళనాడుకి మంచిది. ఎస్ సార్. మరి ఇంకోవైపు మనం చూస్తే కనుక సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారే తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆయనే స్వయాన కాల్ చేసి టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వమని కోరినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపైన మీ స్పందన? సోషల్ మీడియాలో రకరకాల వార్తలు, శికార్లు, పుకార్లు చేయొచ్చు. లేదా కొంతమంది మా వాళ్ళ జగన్ గారి వల్ల ఏం జరిగిందని ఇంకొకరు అనొచ్చు, ఏమన్నా కావచ్చు. విజయ్ గారి వ్యవహార శైలికి, విజయ్ గారి వేసిన అడుగులకి జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఎక్కడో కలుస్తుంది.
విడదీయరాని కలయిక కనిపిస్తుంది. అదే మేజర్. దాని చుట్టూ ఏమన్నా అల్లుకోవచ్చు, అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, ఏదైనా కావచ్చు. విజయ్ గారి యొక్క అడుగులు, జగన్మోహన్ రెడ్డి గారి అడుగులు, విజయ్ గారి యొక్క గట్స్, జగన్మోహన్ రెడ్డి గారి గట్స్, ఈ రెండు ఎక్కడో కలుస్తున్నాయి. కాబట్టి అసలు నిజానికి జగన్ గారు అక్కడికి వెళ్ళలేదు. బహిరంగ విజయం సాధించినప్పుడు అభినందనలు తెలియజేస్తూ ఒక ఎక్స్లో స్పందించే పైపేచరికి లేడు, లండన్ లో ఉన్నాడు, ఈ రోజే వచ్చి ఉంటాడు. కానీ ఎందుకు ఎస్ కలిసిందంటే వ్యక్తిత్వాలు కలుస్తాయి. తమిళనాడు, ఇక్కడ ఆంధ్ర. ప్రతి దాంట్లో విజయ్ గారిని జగన్ గారితో పోల్చుకుంటున్నారు. తమిళనాడులో ఎంత పోల్చుకున్నారో తెలియదు, ఆంధ్రాలో పోల్చుకుంటున్నారు. ఎందుకు పోల్చుకుంటున్నారు? పైపెచ్చు తెలుగుదేశం, జనసేన, మిగతా బీజేపీ ఎటకారం చేస్తున్నారు, ఆయనకి ఈయనకి ఏం సంబంధం అని. కానీ ప్రజల్లో పోలిక వచ్చేసింది. కారణం ఏంటంటే ఇద్దరు క్యారెక్టర్లు ఎక్కడో కలుస్తున్నాయి. జగన్ గారు తన నమ్ముకున్న వాళ్ళ పట్ల గట్టిగా నిలబడతాడు. అంటే ఏమన్నా అనుకోని ఎవరైనా తనతో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళని చివరి వరకు తనతో పెట్టుకునే తత్వం జగన్ గారిది. విజయ్ గారిది నేను ఇంతకుముందు ప్రస్తావించాను, తెసా విషయం వచ్చింది. ఒక ఫ్రెండ్ తన కష్టకాలంలో తను నిలబడింది. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నా ఫ్రెండ్తో ఉంటాను, రాజకీయ అవసరాల కోసం లేదా వ్యక్తిగత అవసరాల కోసం మధ్యలో వదిలిపోయే సమాచారం కాదు, నేను నిలబడతానని త్రిష నా ఫ్రెండ్ అని గర్వం నిలబడ్డాడు. జగన్ గారిది ఎపిసోడ్ అది కావచ్చు, అది కాకపోవచ్చు, కానీ స్వభావం అదే. జగన్ గారు తనతో ఎవరైతే నిలబడ్డారో వాళ్ళు కాస్త నిలబడ్డాం, అందుకోసం నేను ఒంటరిగా పోటీ చేస్తానంటాడు, జెండా పట్టుకుని వదలకూడదని. అదేవిధంగా ధైర్యంగా అడుగులేయడం. జగన్ గారు 4 పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే ప్రజారాజ్యం, కాంగ్రెస్, తెలుగుదేశం, టిఆర్ఎస్ ఉన్నా కూడా ధైర్యం చేసి పార్టీ పెట్టాడు. విజయ్ గారు అదే పెట్టారు. పార్టీ పెట్టకముందే జగన్ గారు జైలు, అరెస్టులు, కేసులు. అక్కడ జైలు, అరెస్ట్ లేకపోవచ్చు, ఆరోపణలు, కుటుంబం, అన్ని పార్టీలు దాడులు, ఆ రకంగా ఆయన నిలబడ్డాడు. ఇది జగన్ గారికి, విజయ్ గారికి ఉన్నటువంటి ఒక సారూప్యత. ఈ సారూప్యత ఏం చేస్తుందంటే సర్వం విజయ్కి జగనేనా అన్నట్టుగా కనపడుతుంది. కాదు, కానీ స్వభావం అది. అంటే ఒక వ్యక్తి విలువలతో ఉంటే, ఒక వ్యక్తి తాను అనుకున్నట్టు పద్ధతిగా నడుచుకుంటే ఎక్కడో జరిగిన విజయాన్ని కూడా మనకు ఆపాదిస్తారు. జగన్ గారు పవి చంద్రబాబు గారు వెళ్ళొచ్చాడు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళొచ్చాడు ఎక్కడికి, తమిళనాడుకి. కానీ వెళ్ళొచ్చిన వాళ్ళకి రాని పేరు వెళ్లకుండానే ఫోటోతో వచ్చేసిందంటే ఒక వ్యక్తిత్వం, ఒక నిజాయితీ, విలువలు, తన కోసం నిలబడిన వాళ్ళు నిలబడడం అనే క్యారెక్టర్ జగన్ గారిది. తమిళనాడులో జరిగిన విజయాన్ని ఆపాదించుకుంటున్నారు, ఎస్ ఇది జగన్ అని. ఇక్కడ ఆపాదన చాలా ఇంపార్టెంట్, ఆపాదించడం చాలా ఇంపార్టెంట్. ఆ ఆపాదించేది ఎవరో చెప్తే రాదు. ఇప్పుడు చంద్రబాబు గారికి ఆపాదించవచ్చుగా, పవన్ కళ్యాణ్ గారి సినిమా హీరో, ఆయనకి ఆపాదించవచ్చుగా. జగన్ గారికి ఎందుకు ఆపాదిస్తున్నారంటే జగన్ గారి క్యారెక్టర్, విజయ్ గారి క్యారెక్టర్ ఎంతో కలుస్తుంది. కాబట్టి మన క్యారెక్టరైజేషన్ కాపాడుకోవడం, విలువలతో ఉండడం, అదేవిధంగా మన వారి పట్ల నమ్మకంగా ఉండడం, ట్రస్ట్ ని బ్రేక్ చేయకుండా ఉండడం, తన కోసం నిలబడిన వాళ్ళ కోసం ఏమైనా చేద్దామనే తెగింపు ఉండడం, దానికోసం రాజకీయంగా నష్టపోయినా పర్వాలేదనేది జగన్ గారి స్టైల్, విజయ్ గారి స్టైల్. అది ఖచ్చితంగా సమున్నత స్థానాలకి విజయ్ గారిని తేల్చింది. జగన్ గారికి తమిళనాడుతో జరిగిన పరిణామాలు మొత్తం జగనే చేసినాడా అన్నంత గౌరవం సంపాదించడానికి ఈ పోలిక, ఈ నిజాయితీ కనపడుతుందని నాకు అనిపిస్తుంది. ఎస్ మరి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి కూడా తిరిగి వచ్చారు. మరి ఇప్పుడు రాజకీయ పరంగా స్పీడ్ పెంచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? జగన్ గారు ఎప్పుడు కూడా విదేశీ పర్యటనకి వెళ్ళినప్పుడు తప్ప ఇండియాలో ఉన్న లేదా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 24/7 రాజకీయమే చేస్తాడు. తనకి వేరే వ్యాపకాలు ఏం కనపడవు. బస కుటుంబంలో భారతి గారు వాళ్ళు ఏమన్నా వ్యాపారాలు చూస్తారేమో కానీ ఎప్పుడు రాజకీయాలు అంటే ప్రజలు. మనం రాజకీయాల్లోకి వచ్చేసిన తర్వాత ఇంకోటి ఏముంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లండన్కి వెళ్ళి తిరిగి రావడం ద్వారా కుమార్తె దగ్గరికి వెళ్ళి వచ్చినట్టు, కొంచెం రిలాక్స్ అయ్యి వచ్చినట్టున్నారు. ఖచ్చితంగా మరింత ఉత్సాహంతో పనిచేయడానికి ఇది ఒక రిలీఫ్. 2, ఇంతకుముందు ప్రస్తావన విజయ్ గారి విజయం, ఇవన్నీ చూసినప్పుడు జగన్ గారికి జగన్ గారికి ఎప్పుడూ కాన్ఫిడెన్స్ లో ఉంటాడు. విజయం సాధించేంత వరకు కొడతా పోవడమే తప్ప వెనక్కిపోయే స్వభావం జగన్. అది 100 ఏళ్ళు సాధిస్తామా 10 ఏళ్ళు చూడడు ఆయన. సాధించేంత వరకు కొడతా పోవడం, అట్లాంటి స్వభావం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి లండన్ ద్వారా తిరిగి రావడం ద్వారా కుమార్తె దగ్గరికి వెళ్ళడం, కుటుంబ సభ్యులతో కొంచెం బూస్టప్ రావడం, కొంచెం రిలాక్స్ అయ్యాడు కాబట్టి యాక్టివ్గా పనిచేస్తాడు. రావడం ఈ రోజు పెళ్లికి వెళ్తున్నాడు, రేపు నుంచి యాక్టివిటీలోకి వెళ్తున్నాడు. ఖచ్చితంగా 1-2 రోజుల్లో మీడియా సమావేశం పెడతాడు. ఖచ్చితంగా ఇంకొక గట్టి పోరాటానికి పిలిపిస్తాడు. జగన్ గారు ఆంధ్రప్రదేశ్ లో లేకుండానే, భారతదేశ గడ్డ మీద లేకుండా తమిళనాడు రాజకీయాలు ప్రభావితం అయిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ లో ఆయన చుట్టూ రాజకీయాలు ఇంకా వచ్చి సీన్లో దిగినాడు కాబట్టి మరింత యాక్టివ్ గా ప్రజల తరపున పనిచేస్తాడనే దాంట్లో సందేహం లేదు. ఎస్ సో మరి చివరిగా మనం ఇప్పుడు అమరావతిలో గనక చూసుకున్నట్టయితే భూసేకరణలో రైతుల తిరుగుబాటు వస్తుంది. మరి దీనిపైన మీ అభిప్రాయం సార్? అమరావతిలో 2వ దశ భూసేకరణ రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అర్థం అవుతుంది. ఇక్కడ ప్రభుత్వం
బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, పారదర్శకంగా వ్యవహరించాలి. ఎలక్షన్ ముందు వరకు ఏం మాట్లాడారు? 2024 ఎలక్షన్ ముందు వరకు 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు. ప్రభుత్వ భూమి, వాగులు, వంకలు కలిసి మొత్తం మీద 54,000 ఎకరాలు ఉన్నాయి. ఈ 54,000 ఎకరాలు మంచి అద్భుతమైన నగరాన్ని నిర్మిస్తామని చెప్పారు. వైట్ పేపర్ తర్వాత అసెంబ్లీలో అదే చెప్పినారు. గెలిచిన తర్వాత అమరావతి రాజధాని పైన వైట్ పేపర్ గా రిలీజ్ చేశారు. ఆ వైట్ పేపర్ లో కూడా ఏమని రిలీజ్ చేసినారు? అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ధ్వంసం చేశాడు, సరే రాజకీయ ఆరోపణలు మీరు చేశారు, దానికి జగన్ గారు సమాధానం చెప్పారు, ప్రజలు నిర్ణయిస్తారు. ఇంకా మేమేం చేయబోతామని చెప్పినారు. ఎలక్షన్ 24 ఎలక్షన్ కు ముందు అదే చెప్పినారు. 24 గెలిచిన తర్వాత కూడా వైట్ పేపర్ లో అదే చెప్పినారు. అప్పుడెప్పుడూ లేని అదనపు భూసేకరణ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? అప్పుడెప్పుడు లేని మున్సిపాలిటీ ఇప్పుడు ఎందుకు వస్తా ఉంది? అదనపు భూమి కానీ ఇకపోతే అది మున్సిపాలిటీ అయిపోతున్నారు. మీరు ఇంతకుముందే కదా అమరావతిలో 54,000 ఎకరాలు ఉన్న దాంట్లోనే ఒక ప్రపంచ నగర రాజధాని నిర్మిస్తామని చెప్పారు. భారతదేశంలో నెంబర్ 1 సిటీ, ప్రపంచంలో టాప్ 5 సిటీలుగా నిర్మిస్తామని చెప్పారు కదా. ఆ 54,000 ఎకరాల చుట్టూనే కదా. మరి ఇప్పుడు ఆ 54,000 ఎకరాలకే పరిమితం అయితే అది మున్సిపాలిటీ అవుతుందని ఎట్లా చెప్తారు? అంటే ఆ రోజు చెప్పింది అబద్ధమా? ఇన్ని రోజులు 54,000 ఎకరాల్లో అద్భుతాలు చేస్తాం, అదంతా అబద్ధమా? అది అబద్ధమైనప్పుడు ఇప్పుడు తీసుకోబోయేది నిజం అవుతుందా? కాబట్టి ప్రభుత్వం ఎందుకు ఇక్కడ బ్యాలెన్స్ తప్పుతా ఉంది? పోనీ ఇప్పటి వరకే పరిమితి. ఇప్పుడు 54,000 ఒక బ్లూ ప్రింట్ వైట్ పేపర్ అన్న మీరు ఇప్పుడు ఇంకొక 30,000 ఎకరాలు 40,000 ఎకరాలు లేకపోతే ఆ మున్సిపాలిటీ అయిపోతుంది అన్నారు. అది ఇచ్చిన తర్వాత ఆడికే అవుతుందా, మళ్ళీ పెరుగుతుందా? అంటే ఇన్బ్యాలెన్స్ గా ఉంది ప్రభుత్వ వైఖరి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, రైతుల ఆందోళన చాలా న్యాయమైంది. ఎవరైనా ఎందుకంటే మొదటి దశ భూములు 33,000 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చిన హామీ ఏంటి? నెంబర్ 1, 100 సెంట్లు ఎకరా భూమి ఇస్తే 24 నుంచి 27 సెంట్లు భూముల్లో వాళ్లకు 3 రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వాలి. ఒకటి కమర్షియల్ ప్లాట్, 2 హౌసింగ్ ప్లాట్స్. ఇప్పటి వరకు ఇవ్వలేదు. 12 ఏళ్ళు అవుతోంది. 10 ఏళ్ళు ఇవ్వాలని ఉంది. ఇప్పటి వరకు ఇవ్వలేదు. మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఏం చేయలేదు మీరు అంటున్నారు. గుడ్. మరి మీరు 7 ఏళ్ళు అయిందిగా మీరే. అప్పుడు 5 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు. ఎందుకు రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వలేదు? ప్లాట్లు ఇవ్వకపోతే వాళ్ళు బతికేం కావాలి? ప్లాట్లు లేక, కౌలు లేక ఇబ్బంది పడతారు కదా. వాళ్ళే అవన్నీ జరగాలంటే కళ్ళ ముందు ఏం కనిపిస్తా ఉంది? 1,00,000 కోట్లు కావాల్సి వస్తుంది. ఆ డబ్బులు లేవు. ఇప్పటివరకు అన్ని బ్యాంకులతో కలిసి 47,000 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఇట్లాంటి దశలో మళ్ళీ రాజధానికి సంబంధించి మేము ఇంకొక 50,000 ఎకరాలు తీసుకుంటాం అంటున్నారు. దానికి నోటిఫికేషన్ అంటున్నారు. వాళ్ళ భయం ఏంటి? మనకు ముందు 12 సంవత్సరాల క్రితం ఇచ్చిన రైతులకే ఇంకా ప్లాట్ లేకపోతే మళ్ళీ మా పరిస్థితి ఏంది? కొత్తగా ఇచ్చుకునే పరిస్థితి ఏమవుతుంది ఇక్కడికి అనే భయం వాళ్ళలో ఉంది. ఎవరైనా సరే రైతులు భూమి అడిగిన అనుకో, మనకు ముందు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏందో ఊహించుకుంటారు, పోల్చుకుంటారు. ముందు ఇచ్చిన వాళ్ళకి దిక్కు లేదు, మళ్ళీ మా పరిస్థితి ఏంటి? దానికే 1,00,000 కోట్లు కావాలి, మళ్ళీ దీనికి 1,00,000 కోట్లు. ఎక్కడున్నాయి డబ్బులు? ఇప్పటివరకు అన్ని బ్యాంకులతో కలిసి 47,000 కోట్లు అప్పులన్నీ కలిపి అవన్నీ రావాలి, దశల వారికి వస్తాయి, ఒకేసారి రావు. అలాంటిది 1,00,000 కోట్లు వాళ్ళకి ఎప్పుడు పెట్టాలి, మనకి ఎప్పుడు పెట్టాలి, ఏమైపోతాం అనే భయం ఉంది. కాబట్టి మొదటి దశ రైతులు భూములు ఇచ్చారో వాళ్ళకి నమ్మకాన్ని ప్రభుత్వం పొందనంత వరకు ఖచ్చితంగా ఇక్కడ కూడా నమ్మకం రాదు. తన ముందున్న రైతుల నమ్మకాన్ని పొందకుండా రాష్ట్ర ప్రభుత్వం కొత్త రైతులు నమ్మరు. బలవంత భూసేకరణ చేస్తే అది చాలా అన్యాయం అవుతుంది. ఈ ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంటుంది.